ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును స్వాగతిస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పలికిన ప్రతి మాటలు, ఆయన చేసిన సమస్త కార్యాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు ఉదయకాశంలో మనం ధ్యానించుకుందాం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచరము చేసెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన యేసు ప్రభువారు చేసిన కార్యముల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మహిమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు. మానవుడుగా దేహధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకున్న సర్వాధికారాన్ని ఆయన ప్రజల మధ్య కనుపరిచి, తను ప్రయాణం చేసే ప్రతి ప్రదేశాలలో అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేస్తూ అనేక మంది ప్రజల జీవితాలను భయంకరమైన పాపాంధకారముల నుండి, అపవాది సాతాను యొక్క చేతి నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేయువాడు. ఈరోజు యేసు ప్రభువారు తన శిష్యులు ప్రయాణమే వెళుతున్నప్పుడు దెయ్యము పట్టిన ఒక మూగవాణిని ప్రజలు యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగినది. అపవాదైన సాతానుడు కొన్నిసార్లు తన స్వరూపము లేక తనకున్నటువంటి స్వభావము విభిన్నమైన రూపముతో దేవుని ప్రజల మీదకి తన దాడి చేస్తూ ఉంటాడు. కొందరైతే వికృతమైన చేష్టాలు చేస్తారు, కొందరైతే అరుసుకుంటారు, కొందరైతే విభిన్నమైనటువంటి వారి జీవన శైలిని మార్చుకొని జనజీవితం మధ్య వారు అనేకమైనటువంటి సమస్యాత్మకంగా, అశాంతిగా, దుఃఖముతో జీవితం గడుపుతూ ఉంటారు. కొందరైతే ఎవరితో మాట్లాడక మౌనమైపోయి వారు మూగవారు కానీ, గుడ్డివారు కానీ, చెవిటివాడు కానీ, విభిన్నమైనటువంటి అంగవైకల్యత కలిగిన వారుగా జీవితం గడుపుతూ ఉంటారు. ఈ దినము దెయ్యము పట్టిన మూగవాణిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయనను బాగు చేయమని కోరినప్పుడు యేసు ప్రభువారు ఆ మూగవానికి మాట వచ్చినట్లుగా ఆయన స్వస్థపరచలేదు, కానీ తనలో ఉన్న దెయ్యాన్ని పొమ్మని ఆజ్ఞాపించాడు. గమనించండి, ఒక మనిషిలో పాపము పోయినప్పుడు పరిశుద్ధుడవుతున్నాడు, దురాత్మ నుంచి విడిపించబడినప్పుడు ఆరోగ్యవంతుడుగా జీవిస్తున్నాడు. ఈ వ్యక్తి జీవితాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు తన స్థితిగతి ఎలా ఉందంటే, దెయ్యము పట్టినంత సేపు ఈయన చాలా భయంకరమైనటువంటి మూగవాడుగా తను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో జీవించాడు. యేసు ప్రభువారు గమనించి తనలో ఉన్న దెయ్యాన్ని పొమ్మని చెప్పగానే ఆ వ్యక్తి మాట్లాడడం ప్రారంభించాడు. బహు సంతోషంగా తను దేవుని మహిమపరచడం ప్రారంభించినప్పుడు చుట్టూ ఉన్న జనులు, అసలు ఇశ్రాయేలులో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు, ఎప్పటి నుంచో మూగవాడుగా పడి ఉన్న ఈ వ్యక్తి ఈరోజు ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడు అంటే నిజంగా దేవుడు చాలా గొప్పవాడని చెప్పి వారు దేవుని మహిమపరిచారు. మనం చూస్తున్నాం,
దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించినప్పుడు దేవునికి మహిమపరిచేవారు కొందరైతే, విమర్శించి ఆ విషయాన్ని అనేక విధాలుగా ప్రభు మీదనే నేరారోపణ చేసేవారు మరికొందరు ఉంటారు. హేళన చేసేవారు, అపహాస్యము చేసేవారు, చేసిన సూచక క్రియలు కానీ అద్భుత క్రియలు కానీ నమ్మక దానిపైన అనేకమైన విమర్శలు చేసేవారు నేటికి సమాజంలో ఓకులాలుగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడాను దేవుడు తన ప్రజల జీవితాల్లో అద్భుతమైన రీతిగా సంరక్షించి తన మహోన్నత నామానికి మహిమగల కార్యాలు ఆయన చేయువాడై ఉన్నాడు. ఈ దినము మనం గమనించినప్పుడు చాలామంది విమర్శకులు, పరిచయులు, కొంతమంది అధికారులు తన చుట్టూ ఉండి వారు ఏమంటున్నారు అంటే, యేసు ప్రభువారు తన మాట్లాడడానికి మూగవానికి శక్తినిచ్చాడని, బాగు చేశాడని సంతోషించడం లేదు. కానీ వారు చెప్పే మాట ఏమిటంటే, దెయ్యాల అధిపతి వలన ఆయన దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ వ్యక్తిని బాగు చేశాడు అని విమర్శించారు. వాస్తవానికి యేసును నమ్మిన వారికి యేసు శక్తివంతుడని అర్థమవుతుంది. యేసును నమ్మని వారికి వారు వివిధమైనటువంటి శక్తిని వారు నమ్ముతూ విమర్శించి జీవితము గడుపుతూ ఉంటారు. ఈరోజు పరిచయులు కూడాను యేసు ప్రభువారు స్వస్థపరిచింది పరలోకం నుంచి తనకి ఇవ్వబడిన అధికారమును బట్టి అని వారు నమ్మక, యేసు ప్రభువారు దెయ్యాల అధిపతిని ఆయన కలిగి ఉన్నాడు, ఆ దెయ్యాల అధిపతిని బట్టి ఆయన అక్కడ వ్యక్తిని స్వస్థపరచడని విమర్శించినప్పుడు అనేక మంది ఆ మాటలు విన్నారు. యేసయ్య చేసిన కార్యాలు ప్రజలు చూస్తున్నారు, విమర్శకులు విమర్శించినప్పుడు వింటున్నారు. అనేక దినాల క్రిందట ఒక పీఠాధిపతి మన రాష్ట్రములో ఆయన ఒక సంచలనాత్మకమైన మాటలు పలికాడు. యేసు ప్రభుకు ఇండియాలో తనకు ఎలాంటి అధికారము లేదు, ఎందుకంటే ఇండియాలో ఇంటికి ఒక దేవత, మనిషికి ఒక దేవత, కులానికి ఒక దేవత, ప్రతి గ్రామానికి ఒక దేవత, ప్రాంతానికి ఒక దేవత, 3 కోటి దేవతలు దేశంలో ఉన్నారు. కనుక యేసు ప్రభువారి యొక్క శక్తి ఇక్కడ ఏ మాత్రం కూడా పని చేయదు అని చెప్పి ఆయన విమర్శించి మాట్లాడాడు. అయితే ఒక మాట, నేటికి 2024 సంవత్సరాలైంది యేసు ప్రభువారు వచ్చి, మన దేశానికి యేసు ప్రభువారి యొక్క సత్య సువార్త వచ్చి అనేక సంవత్సరాలైంది. మొదటి శతాబ్దంలోనే 80వ సంవత్సరము మన భారతదేశానికి యేసు ప్రభువారి యొక్క సత్య సువార్త ప్రకటించబడింది. అప్పుడే అనేకమైన అద్భుతాలు చేశాడు. యేసు నామమును బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది రోగులు బాగుపడుతున్నారు, గ్రుడ్డివారు చూస్తున్నారు, దెయ్యాలు పట్టిన వారు విడిపించబడుతున్నారు, సకల విధమైనటువంటి వ్యాధిగ్రస్తులు, చేతబడితో బాధపడుతున్న వారు స్వస్థత పొందుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంది. ఆయనకి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు శక్తి ఉంటుంది, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు తన కార్యాలు జరుగుతుందని అలాంటి అపోహలు ఎవరు కూడా పెట్టుకోకూడదు. ఎందుకు అంటే యేసు ప్రభువారు సర్వాధికారము కలిగినవాడు. ఈ ప్రపంచమంతా ఆయన మూలంగా కలిగినవి. అయితే ఈ ప్రపంచంలో అపవాదైన సాతానుడు చిచ్చు పెట్టి దేవుని పట్ల ప్రజలకున్నటువంటి భక్తిభావాన్ని వాడు అనేక విధాలుగా నాశనము చేసి దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం నుంచి వైతొలగించి ఉన్నాడు. అందుకే ఈరోజు పీడించబడుతున్నారు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నశించిపోయి చచ్చిపోతున్నారే కానీ ప్రభును నమ్మి రక్షించబడలేకపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు నశించిపోతారని చెప్పిన మాట వాస్తవం.
ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి లోకంలో ఏ మనిషి కూడా నశించి పోవడం ఆయనకి ఇష్టము లేక అందరూ రక్షించబడాలి, అందరూ నిత్య జీవం పొందాలి, తండ్రి అయిన దేవుడు ఉండేటటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆయన గొప్ప ప్రణాళిక, ఆలోచన కలిగి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితాల్లో తన పట్ల విశ్వాసం కలిగి తన దగ్గరికి వచ్చిన వారందరి జీవితాల్లో అనేక అద్భుత కార్యములు ఆయన కనుపరుచుకుంటూ నశించిపోతున్న అనేక మంది జీవితాలను కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన వారి వారి బ్రతుకుల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల చేశాడు. అంగవైకల్యత నుంచి వారికి స్వస్థతనిచ్చాడు. అలాగే ప్రతి వ్యాధి బాధలను ఆయన ముట్టి బాగు చేసేవాడు. అందుకే యూదుల సమాజంలోనూ వారి మందిరములోనూ వారి ప్రాంతంలోనూ సంచరించినప్పుడు తన యొద్దకు ఎంతమంది వచ్చేవారో అంతమందికి ఆయన బాగు చేసేవాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ ఉదయకాలంలో యేసయ్య మాటలు వింటున్న మీరు మీ కుటుంబంలో దురాత్మ ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారో ఆలోచించారా? కుటుంబం అల్లకొల్లలవుతుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అనేకమైన బాధలు, వేదనలు కృంగదీస్తుంది. అవన్నిటికీ కారణం ఏమిటి అంటే అపవాదిన సాతాను. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అపవాది సాతానుని ఆయన దూరపరిచి తన ప్రజలకు ఆయన సంరక్షించి ఆదుకునివాడై ఉన్నాడు. ఈ దినము యేసే దగ్గరికి వచ్చినటువంటి మూగ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఆ దెయ్యము నుండి విడుదల పొందిన తర్వాత చక్కగా మాట్లాడుతూ దేవుని మహిమపరిచాడు. అవును నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మాట వింటున్న నీవు, నీ కుటుంబము సంతోషంగా జీవించడానికి యేసే దగ్గరికి రండి. ఆయన స్వరాన్ని, ఆయన మాటలు వినండి. ఆయన వాక్యము ద్వారా మీరు బలపరచబడి వినుట వలన మాత్రమే విశ్వాసము కలుగును. అది యేసు ప్రభును గూర్చిన మాటలు కనుక ఈ ఉదయాన యేసయ్య మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ తలలోంచి దేవునిలో ప్రార్థన చేయగలరా? విశ్వాసంతో ప్రార్థన ద్వారా ప్రభు దగ్గరికి రాగలరా? ఖచ్చితంగా మన కష్టాలు, మన బాధలు, మన శోధన శ్రమలు, మనకున్నటువంటి అపవాది సాతాన శోధనలు ఎట్టిదైనా యేసు ప్రభు మనకు విడుదల చేసి కాపాడువాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. దురాత్మ పట్టి పీడించినప్పుడు చాలాసార్లు మనుషులు మూగబోతారు. దురాత్మ సాతానుడు పీడించినప్పుడు చాలామంది చాలా కష్టములు పడిపోతారు. అయితే మీ వద్దకు వచ్చినప్పుడు కష్టాల నుంచి, శోధన నుంచి మీరు విడిపించే దేవుడై ఉన్నారు. నైనా రండి. ఈ ఉదయకాశమంలో మీ స్వరాన్ని విన్నటువంటి నీ బిడలు, మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడలను ఆశీర్వదించి నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరిని నింపి నడిపించుమని ప్రార్థనలో మిమ్మను గోజాడుచున్నాం. పరిశుద్ధుడా రండి. మీ యొక్క కృప, మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేసి ఈ దినము గొప్ప అద్భుతాలు మా బ్రతుకులో జరిగించి, ఆశ్చర్య కార్యములు జరిగించి, మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించును గాక.